చేపల పులుసు అనేది పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ వీడియోలో చూపించే ఇంగ్రీడియెంట్స్ అలాగే లాస్ట్ వరకు కానీ మీరు చూసారనుకో ఒక బెస్ట్ ఇంగ్రీడియెంట్ అనేది ఉంటుంది. అదే అనమాట ఈ చేపల పులుసు అనేది టేస్ట్ చేయడానికి బెస్ట్ ఇంగ్రీడియెంట్. అది ఈ వీడియోలో లాస్ట్ వరకు ఉంటుంది. మీరే చూసేయండి. సో మా అమ్మ రెసిపీ అనేది నాకు చాలా ఇష్టం. నేను బీటెక్ కానీ ఇంటర్లో హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంటికి వస్తూ ఉంటా కదా, అప్పుడు చేసేది ఫ్రెష్గా ఫిష్ తీసుకొస్తాను మా నాన్న. అప్పుడు వెంటనే మా అమ్మ ఫిష్ చేస్తుంది. ఫిష్ కర్రీ ఇష్టం నాకు ఫ్రై కంటే. నేను చికెన్ ఎక్కువగా తినను, ఫిష్ ఎక్కువ తింటాను. ఎందుకంటే అంత టేస్ట్ అలా ఉంటుంది. మనము ఫ్రెష్గా అన్నీ వేయించుకుంటుంది మా అమ్మ. వేయించుకొని అలాగే దాన్ని గ్రైండ్ చేసింది, పేస్ట్ లాగా వస్తుంది. తర్వాత పోపు పెట్టి పేస్ట్ మొత్తాన్ని ఆ పోపులో వేస్తుంది. ఇక్కడ వస్తుంది చూడండి అసలైన స్మెల్ అనేది. అది ఉడుకుతూ ఉంటే ఆయిల్లో, అలాగే మనము చింతపండు వాటర్ వేసిన తర్వాత స్మెల్ అప్పుడు వస్తుంది అసలైన ఫీలింగ్. అసలైన నోరు ఊరిపోతుంది చూస్తూ ఉంటేనే. సో అది కొంచెం ఉడికిన తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవి నీట్గా క్లీన్ చేసుకొని మనము ఆ గ్రేవీలో వేసుకోవాలి. మేమైతే 1.5 kg తెచ్చాము. చాలా అంటే చాలా నీట్గా కట్ చేసి ఇచ్చారు షాప్ కూడా. ఇలానే వీడియోలో చూపించినట్లు ఇంగ్రీడియంట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామా, అది ఎలా యూజ్ చేసామా అనేది మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఒకసారి మీకు నచ్చింది అనుకో, మీరు ఇంకోసారి ఎప్పుడు కూడా చికెన్ జోలికి వెళ్ళరనమాట. ఎప్పుడు కూడా ఫిషే ట్రై చేయాలనిపిస్తుంది. సో ఈరోజు మా సండే కాంబినేషన్ ఏమేమి చేసామంటే ఫిష్ కర్రీ అలాగే మినప వడ. అది చాలా హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి మినప వడ ట్రై చేసాం. యాజ్ యూజువల్గా వైట్ రైస్, దాంట్లోకి రసము, ఇవి ట్రై చేసాం మేము. సో మా సండే అనేది హ్యాపీగా ఇంట్లోనే ఉన్నాం, బయటికి వెళ్ళలేదు. సో బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకు గ్యాస్ రేట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కదా. సో దానికోసం మేము ఇంట్లోనే ట్రై చేసి హ్యాపీగా 4 మెంబర్స్ ఉంటాం మా ఇంట్లో. మేము హెల్తీగా తిన్నాము. ఇది మా సండే వ్లాగ్. దట్స్ ఆల్.